హాయ్ గైస్, వెల్కమ్ టు రోరీ రివ్యూస్. ఇప్పుడే బబుల్ గా మూవీ చూసాను. మన ఉమా కనకాల గారి అబ్బాయిని లాంచ్ చేశారు ఈ మూవీతోని. లాంచింగ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేశారు అండ్ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేశారు. దాని తర్వాత వచ్చేసి ప్రమోషన్ చాలా గ్రాండ్ గా చేశారు. కానీ కాకపోతే సినిమాలో ఏ కంటెంట్ చూసుకొని చేశారో నాకు అసలు అర్థం కాలేదు. ఒక యూత్ఫుల్ సంబంధించిన ఎంటర్టైనర్ అని చెప్పారు. ఇందులో వచ్చేసి 20+ లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఒక 10-15 హగ్ సీన్స్ ఉంటాయి. ఒక 10-5 సార్లు అరవడాలు ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని పెట్టేసుకుని ఓన్లీ యూత్ సంబంధించిన ఎంటర్టైనర్ అంటే మాత్రం అది వీఆర్ నాట్ యాక్సెప్ట్ దట్. నాకు ఎందుకో కొంచెం ఈ స్టోరీ మీద చాలా అసలు గ్రిప్పింగ్ అనేది ఎక్కడ లేదండి సినిమాలో. అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోతాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డిసప్పాయింట్ అంటే హీరోయిన్ చూడడానికి బాగాలేదన్నమాట. హీరోయిన్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు అలా పెట్టారు అంటే హీరో అలా ఉండడానికి హీరోయిన్ అలా పెట్టారా, లేకపోతే ఆ ఉన్న క్యారెక్టర్ కి ఎవరిని తీసుకోలేకపోయారా అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఫస్ట్ డిసప్పాయింట్ హీరోయిన్. దాని తర్వాత నెక్స్ట్ డిసప్పాయింట్ స్టోరీ జీరో. కనీసం 1% కూడా నాకు టచ్ కాలేదు. చూడదగ్గ క్యారెక్టర్స్ చెప్పాలంటే ఎవరైతే మనకి ఆ ఫాదర్ మదర్ క్యారెక్టర్ చేశారో అది మాత్రం కొంచెం మనకి బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ ఫాదర్ క్యారెక్టర్ మాత్రం మనకి చాలా కనెక్టింగ్ అనిపిస్తుంది. అతను చెప్పే డైలాగ్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకి ఎవరైతే రోషన్ గారు ఉన్నారో అతను చేసిన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. బట్ నాకు ఈ సినిమా మొత్తం చూసాక ఏమనిపించింది అంటే అతన్ని హీరోగా చూడడం కంటే అతను విలన్ గా చేస్తే మాత్రం టాలీవుడ్ లో నెంబర్ 1 విలన్ గా అయిపోతాడు. కనీసం డేట్స్ కూడా దొరకడంత బిజీ అయిపోతాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతని యాక్టింగ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది. అతను ఏదో సాధించాలన్న తప్పన మాత్రం ఆ స్క్రీన్ మీద మనకు కనబడుతుంటది. అంటే మనడు ఒక 100% ఇవ్వమంటే 200% ఇచ్చే రేంజ్ లో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు అప్కమింగ్ కదా. సో దాన్ని యూటిలైజ్ చేసుకున్న డైరెక్టర్ ఎవరైనా కరెక్ట్ సినిమా పడితే మాత్రం బాగుంటది అనేది నా ఇంటెన్షన్. అండ్ ఇందులో వచ్చేసి మనకి శ్రీచరణ్ పాకాల గారిని మెచ్చుకోవాలి. మ్యూజిక్ అందులో అతను ఇచ్చిన జిలేబీ సాంగ్ గానీ, ఇజ్జత్ అనే సాంగ్ గానీ, దాని తర్వాత వచ్చేసి మనకి జాను అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ గానీ, ఇది మాత్రం సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూస్తానంటే మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.